ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ప్రజలారా, నెహమ్యా ఈ విధంగా అంటున్నాడు: ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అని. ప్రజలారా, ఇక్కడ నెహమ్యా అలాగుననే తన తోటివారు యెరూషలేము పట్టణమును, దాని గుమ్మములు, ప్రాకారములు పాడైపోయేను గనుక మరలా వాటిని కట్టుటకు పూనుకొనిరి. ఎందుకనగా దేవుడు అట్టి ఆలోచనను, అట్టి ప్రేరేపణను నెహమ్యాకు తన హృదయంలో పుట్టించెను గనుక. ప్రజలారా, మనము చేయు పనిలో, పడే ప్రయాసలో దేవుడు ప్రమేయము, ఆయన తోడు, ఆయన హస్తము గనుక ఉంటే ఆ పనికి కావాల్సినవన్నీ శక్తి సామర్థ్యములు దేవుడు మనకి దయచేసి ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయును. ఎప్పుడైతే నెహమ్యా ఈ పని చేయుటకు తాను పని చేయుచున్న రాజు యొద్ద తాకీదులు కావాలన్నా, మందిరమునకు ధూలములు రాణులు కావాలన్నా, యూదా దేశము వెళ్ళు వరకు అతన్ని దాటించున్నట్లు అధికారుల సహాయము కావాలన్నా, అలాగుననే వీటన్నిటికీ అప్పటి దేశమును ఏలుబడి చేయుచున్న నెహమ్యా పని చేయుచున్న రాజు యొక్క తాకీదులు కావాలన్నా ఎంతో ప్రయాస ఉండును. అందుకు ధైర్యము కావలెను, రాజు యొక్క అనుమతి కావలెను. అయితే నెహమ్యా అంటున్నాడు, అది కేవలము నాకు తోడయుండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవిని ఆలకించెను అని చెప్పెను. అంతేగాని ఆయన సొంత ప్రయాసలు, నెహమ్యా అక్కడ పనివాడు గనుక రాజు తన మాట వినును అని కాకుండా, నా దేవుని తోడు వలన, నా దేవుని చిత్తం వలన, నా దేవుని కృప వలన, నా దేవుని యొక్క కరుణాహస్తం వలన, నాకు సహాయము చేయు దేవుని వలన రాజు యొద్ద అనుమతి పొంది తిని, సహాయము పొంది తిని, యెరూషలేమును కట్టుటకు కూడా దేవుడు సహాయము నేను పొందుకొందును అని చెప్పుచూ వచ్చెను. ప్రజలారా, మన జీవితంలో చిన్న పని నుండి పెద్ద పని వరకు ఏదైనా సరే దానికి అనేక వనరులు కావలెను, మనుషుల సహాయము కావలెను. ఒకవేళ అధికారులు ఆ పనిలో ఉంటే వారి యొక్క అనుమతులు కూడా కావలెను. ఇంకా ఎన్నో కావలసి ఉండును. అయితే అవన్నీ చక్కగా సమకూర్చబడి అన్నీ అనుకూలంగా ఉండి పని జరగాలంటే, ఉత్తమమైన ఫలితము రావాలంటే అందుకు మన దేవుని తోడు, ఏర్పాటు, సహాయము, ఆయన దయ కావలెను. దేవుడు చిత్తము కానీ ఆయన తోడు లేని ఎంత చిన్న పని అయినా అది సరిగ్గా జరగదు, ఆటంకములు కలుగును, మధ్యలోనే ఆగిపోవును. అదే దేవుని తోడు ఉంటే ఆ పని ఎంత పెద్దదైనా, ఎంత క్లిష్టమైనదైనా, ఈ లోకము వారి వలన ఆటంకములు కలిగిన సర్వాధికారి అయిన ప్రభువు మనకు తోడయుండి మనకంటే ముందుగా వెళ్ళి మనకి అడ్డుగా ఉండు ప్రాకారములన్నిటినీ పడగొట్టి మన ప్రయత్నములన్నీ సఫలము చేయును. మనుషులు ఈ లోకంలో అధికారులుగా ఉందురేమో, అపవాది ఈ లోకాధికారి ఏమో, అయితే వారికి పైగా ఉండే సర్వాధికారి అయిన దేవుడు మనకున్నాడు. ఆయన సహాయము అడిగి మనము పని ప్రారంభిస్తే అద్భుతంగా వాటిని ముగించి మంచి ఫలితములు పొందుకొని దేవుణ్ణి మహిమపరచగలుగుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మాకంటూ ఏది ఈ లోకంలో చేతకాదయ్యా. మీ తోడు లేనిదే, మీ సహాయము లేనిదే, మీ కటాక్షము లేనిదే మేము ఏమీ సాధించలేము తండ్రి. దేవా, మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ మమ్మను నడిపించి మా ప్రయత్నాలు సఫలము చేసి మమ్మను త్రొట్టిల్లకుండా కాపాడి అంతము వరకు నడిపించమని వేడుకుంటూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.